తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, మనుషుల యొక్క దుష్ట తలంపుల నుండి నన్ను తొలగించి కాపాడుచున్నందుకు మీకే స్తుతి. నీవు నన్ను చెయ్యి పట్టుకుని ఎత్తి కాపాడావే, నీకే స్తోత్రము. జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తినందుకే మీకే స్తోత్రం. మరణ ద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేవాడా, నీకే మహిమ. క్షేమకాలమున మరణము నుండి నన్ను తప్పించినందుకు మీకే స్తుతి. నా ప్రాణమును పాతాళంలో నుండి లేవదీసినందుకు మీకే స్తోత్రం. పాతాళపు అగాధములో నుండి మా ప్రాణమును తప్పించినందుకు మీకే మహిమ. నా ప్రాణమును మరణము నుండి తప్పించినందుకు మీకే స్తుతి. నా ప్రాణమును తాను పుట్టించి నన్ను ధైర్యపరిచినందుకు మీకే స్తోత్రం. నా పాపములు మూయబడినందుకు మీకే స్తుతి. నా పాపములకు ప్రాయశ్చిత్తము నొందితివే, మీకే స్తోత్రం. నీవు నా పాప దోషములు పరిహరించి ఉన్నావు, నీకే మహిమ. నీవు నీ వీపు వెనక తట్టుకు నా పాపములన్నీ పారవేసితివి దేవా, మీకే స్తుతి. నా దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించితివే, మీకే స్తోత్రం. నా దోషములన్నిటిని క్షమించిన వాడా, నీకే మహిమ. నా ప్రాణమును విమోచించి ఉన్నావు, మీకే స్తుతి. నా హృదయము నిబ్బరముగా నుంచువాడా, నీకే మహిమ. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీచున్నందుకే మీకే స్తోత్రము. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. నీవు నన్ను బ్రతికించినందుకే మీకే స్తుతి. నీవు నన్ను స్వస్థపరచినందుకే మీకే మహిమ. నన్ను తప్పించిన వాడా, మీకే స్తోత్రం. మనుషుల కపటోపయములు వారికి అంటకుండా నీ సన్నిధి చాటును దాచుచున్నందుకు మీకే స్తుతి. ఆపత్కాలమును తన పర్ణశాలలో నన్ను దాచున్న దేవా, నీకే మహిమ. నా కాలగతులు నీ వశములో నున్నందుకై మీకే స్తోత్రము. నాకు సహాయం కలుగుచున్నందుకై మీకే స్తుతి. నా కన్నులు ఎదుట నున్న నీ కృపకై నీకే మహిమ. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా ఎంట వచ్చుచున్నందుకే మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మీ లోకమందు చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను. ఆయన ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్ని పండిత మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో మేము పాపం చేస్తున్నాం. ప్రభా తండ్రి, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడవు. నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాక్ష గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకునిచున్నామయ్యా. నిజమే తండ్రి, యెషయా గ్రంథము 44:22లో మీరు సెలవిచ్చినట్లు మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నానని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ కూడా హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇసుపుతో మా పాపలను పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. నా అతిక్రమలు మీకు మరుగైనవి కావు తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడవయ్యా. నాయన మా పాపములన్నీ మన్నించి తండ్రి, నాయన మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని తండ్రి, నీ దయా సంకల్పం చొప్పున మమ్మల్ని నడిపించమని, దాని పరలోకపు కణాను ప్రయాణములో తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. యెహోవా తండ్రి, ఇదే అనుకూల సమయమని నేను మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాను. దేవా నీ కృపాబాహ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి మాకు ఉత్తరం మిమ్మల్ని అడుగుచున్నామయ్యా. దేవా నన్ను పరిశోధించుము నాయన, నా హృదయము తెలుసుకును తండ్రి. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకున్నట్టుకు నాకు ఆయాస్కరమైన నాయన మీకు ఆయాస్కరమైన ఏదైనా మార్గం ఎందున్నదేమో చూడము నాయన. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. యెహోవా తండ్రి నాయన, ఇంకో నాయన నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నాయన. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియము నాయన. నాకు తలంపుల పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావయ్యా. అయ్యా తండ్రి, మమ్మల్ని అందరినీ ఎరిగిన దేవుడు అయ్యా. నాయన కపటపాయములు మాకు అంటకుండా నా తండ్రి నాయన, ఇగో తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన, ఇగో తండ్రి ఆలోచన ఏనను, చెప్పుడు ఏనను, లెస్సైన జ్ఞానమేనను తండ్రి నీ వశమైన ఉన్నది. జ్ఞానాధారం నేనే పరాక్రమం నాదే అని సెలవిచ్చున్నావు కదా తండ్రి. ఇగో నాయన మాకు అందరికీ నాయన జ్ఞానము కుదువై ఉన్నది తండ్రి. నాయన సార్వత్రిక సంఘంలో జ్ఞానము కుదువై ఉన్నది తండ్రి. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి జ్ఞానము దయచేయండి నాయన. చివరి దినాలలో నాయన ఉన్నాము తండ్రి. మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము బుద్ధిగల కన్యకుల వల్ల మేమందరము ఎత్తపడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన ఇంకో తండ్రి
నాయన ఇగోనైనా మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బుద్ధి కలిగి నడుచుటకు తండ్రి మాకు అందరికీ సహాయం దయచేయండి ఆయన. ఇదిగో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా మెండైన దేవులతో నింపమని అడుగుచున్నాం తండ్రి. మీ డైరెక్ట్ చాటిన వారిని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళుచున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాల వారికి దాయిచ్చేయమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగినటువంటి మా బిడ్డలను దాయిచ్చాను నాయన. ఇక మగబిడ్డలకు తండ్రి వివేకము, జ్ఞానము, బుద్ధి నాయన సహనము కలిగినటువంటి ఓర్పు, సహనము కలిగినటువంటి ఆడబిడ్డలను దాయిచ్చాను నాయన. మీ సన్నిధిలో వారిని జతపరచండి. నిందారైతులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతున్నట్లు నాయన మీ సన్నిధిలో నాయన ఏకాంగులను సంసారులుగా చేయవాడు నీవే గనక తండ్రి మీ సన్నిధిలో వారిని జతపరిచి నాయన మీ సన్నిధిలో మీ దయరెక్కల చాటున భద్రపరచమని మీ కృపకాపుదలు దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి మేమందరము పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలంతోను తండ్రి మిమ్మల్ని ఆరాధించటకు, మిమ్మల్ని స్తుతించటకు, మిమ్మల్ని మహింపరచటకు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నేను నేత్రాశలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. పాపపు లోయలో పడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ నాయన విడిపించండి నాయన. రక్షణ దయచేయండి, మారు మనసును దయచేయండి. ఇగోనైనా మీ సన్నిధిలో నాయన ఇగోనైనా జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి మారు మనసును దయచేయండి నాయన. వారి ప్రవర్తన కొరకు తండ్రి నాయన వారి దేవుల్లో ఎంతోమంది ఎదుగుటకు తండ్రి మిమ్మల్ని ఎరిగి ఉన్న బిడ్డలు తండ్రి దేవుల్లో వారి ఎదుగుటకు తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా స్వస్థత దయచేయండి ఆయన. ఇకనైనా ఆ అనారోగ్య స్థితి నుంచి తండ్రి వారిని విడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో అనేక మంది అప్పుల బాధల్లోనూ తండ్రి అనేక సమస్యల్లోనూ ఉన్నారయ్యా. అయ్యా ఎంతోమంది వ్యసనపరులు ఉన్నారు నాయన. నాయన వారిని అందరినీ విడిపించండి తండ్రి. ఎందరో త్రాగుబోతులు ఉన్నారయ్యా, ఎందరో దొంగలు ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధులు నాయన విదేశాలు వెళ్ళినటువంటి, విదేశాలకు పనిపాట్ల కొరకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ, విదేశాల్లో చదువు కొరకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ మీ దయరెక్కల చాటున భద్రపరచమని నాయన మీ కృపాకాపుదలు దాయిచ్చమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో తండ్రి పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధులనైనా మీ మెండైన దీవులతో నింపమని తండ్రి మీ కృపాకాపుదలు దాయిచ్చేయమని మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి ఒక నూతన సంవత్సరాన్ని మరలా మీ నూతన సంవత్సరం జీవ కిరీటాన్ని మరలా వారికి అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని నాయన, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుచున్నటువంటి బిడ్డల్ని నాయన, విద్యార్థుల్ని నాయన, కాలేజీలకి, స్కూల్కి వెళుచున్నటువంటి బిడ్డలని తండ్రి రాకపోకలను మీరు తోడయ్యండి తండ్రి. ఇగనైనా వారి పనిపాట్లలో మీరు తోడయ్యండి తండ్రి. ఇగనైనా మీ దినమంతయు మీ దయరెక్కల చాటున భద్రపరిచే సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు నాయన మీ కృపా కాపుదల మీ దాయిచ్చేయమని వేడుకుంటున్నాం నాయన. మీ సన్నిధి తోడించమని అడుగుచున్నామయ్యా. అయ్యా శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి శోధన జయించడానికి కావాల్సినటువంటి శక్తిని దయచేయండి ఆయన. శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని దయచేయండి ఆయన. సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడినని కొరింథీ రాసిన పత్రికలు మీరు సెలవిస్తున్నారు కదా తండ్రి. ఇకనైనా శ్రమను తట్టుకోవడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, వివేకాన్ని, బుద్ధిని తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డలని, శోధనలో ఉన్నటువంటి బిడ్డలకి దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి ఓర్పుని, శక్తిని, సహాయాన్ని దయచేయండి ఆయన. ఇక సార్వత్రిక సంఘంలో మేమందరము సమాధానముగా ఒకరితో ఒకరు తండ్రి సమాధానము, ప్రేమ కలిగి నడుచుకున్నట్టుకు తండ్రి మాకందరికీ బుద్ధి, జ్ఞానము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలలోనూ తండ్రి కుటుంబ ప్రార్థనలు చేయనట్లు మాకందరికీ జ్ఞాపకం చేసుకుని ఆయన మేమందరము ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకున్నట్లు తండ్రి మేమందరము సమాధానం కలిగి, ఐక్యత కలిగి తండ్రి ఉంటున్నట్లు నాయన. ఇక సంఘాల మధ్య నాయన, కుటుంబాల మధ్య ఐక్యత, శాంతిని, సమాధానం మా దేశమునకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డని, మా దేశంలో ఉన్న ప్రతి అధికారులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన అధికారులకు అందరికీ కూడా తండ్రి నాయన పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారినే కానీ తండ్రి రైతులనే కానీ, కూలీలనే కానీ, ప్రతి ఉద్యోగస్తులనే కానీ, స్త్రీలనే కానీ, పురుషులనే కానీ, వృత్తి పని చేస్తున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయరెక్కల చాటున భద్రపరచమని, రక్షణ లేనటువంటి బిడ్డలకి రక్షణ దాయిచ్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి దేశమును నాయన మరి ముఖ్యంగా మా ఇండియా దేశంలో ఉన్న ప్రతి ప్రజలను తండ్రి, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్ర, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి
నాయన జ్ఞాన హృదయము దయచేయండి నాయన, వివేకము దయచేయండి నాయన. అధికారులని కానీ రాజకీయ నాయకులని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి నాయన మీ దయారేఖల చట్టం భద్రపరచమని, మీ మెండైన కాపుదల దయచేయమని నాయన, మీ సన్నిధిలో నాయన జ్ఞాన హృదయము గలవారు తండ్రి నాయన మమ్మల్ని ఏలుటకు తండ్రి నాయన మీ కృపా కాపుదల దయచేయమని, మీ చిత్తానుసారంగా వారిని నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో తండ్రి మీ మీదను మా మీదను తండ్రి నాయన దూషణ మాట్లాడుచు ఎందరో సువార్త ప్రకటన చేస్తుండగా మమ్మల్ని కొట్టుచున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగు చేస్తున్నటువంటి నాయన ఆ పాపములను మన్నించమని నాయన మీ సన్నిధిలో నాయన బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దారకల చట్టం భద్రపరచమని, వారికి మారు మనసును దయచేయమని, బండలాంటి రాత హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో నాయన నీవే నిజమైన దేవుడవు, నీవే భూమాకాశంలో కలిగజేసిన దేవుడు అని తండ్రి, నీవే మమ్మల్ని నాయన పరలోకానికి తీసుకెళ్లే దేవుడు అని నాయన మాకు అనుదిన ఆహారమును, అనుదిన తండ్రి మాకు జీవవాయువును, ప్రాణవాయువును తండ్రి నాయన నీవే నాయన సూర్యుడిని వెలిగించే దేవుడవు, సూర్యుడిని చంద్రుడిని కలుగు చేసే దేవుడు అని నాయన సృష్టి దేవుడు కాదని సృష్టికర్త దేవుడని వారు గుర్తెరిగినట్లు తండ్రి వారందరికీ నాయన ఈ చివరి దినాలలో నాయన మేము కడబోర మోగించుచుండగా తండ్రి మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి తండ్రి. మేము సువార్త ప్రకటన చేయుచుండగా గ్రహింపజేసే మనసు నాయన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని పాపంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని తండ్రి నాయన కుటుంబాలలో మేమందరము శాంతిని, సమాధానము, రక్షణ కలిగి ఉండినట్లు నాయన ఈ పరలోక కణానికి తండ్రి మమ్మల్ని నాయన మీ సన్నిధి మాకు తోడించి మమ్మల్ని నడిపించమని నాయన అలనాడు నీ బిడ్డలకి ఏ విధంగా అయితే పగల రాత్రి అగ్నిస్తంభంగా నుండి నడిపించావో అట్టి రీతిగా మమ్మల్ని నడిపించమని తండ్రి ఇదిగోనండి ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నాని ప్రార్థనతో ఏకీభిస్తున్న సబ్స్క్రైబర్లందరినీ కూడా తండ్రి అవర్గడ్ ఛానల్లో సబ్స్క్రైబర్ని ప్రార్థన ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని మీ దయారెక్కల చట్టం భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని, వారి ప్రతి సమస్యల నుంచి విడిపించమని, క్రీస్తే ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.